హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతన్న అకౌంట్లోకి 2000 ఇలాంటి వివరాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దేశంలోని సన్నకారు రైతులకు పంట పెట్టుబడి సాయం అందించాలని ఉద్దేశంలో కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకం కింద అర్హులైన రైతులందరికీ ఏటా 6000 పంట సాయం అందిస్తుంది. దీనిని ప్రతి 4 నెలలకు ఒకసారి 3 విడతల కింద 2000 చొప్పున అందిస్తుంది. కోట్లలో ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. ఎన్డీఏ సర్కార్ వరుసగా 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి మోడీ మొదటిగా పీఎం కిసాన్ నిధుల విడుదల దశపైనే సంతకం చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు 17వ విడత నిధులు రైతుల అకౌంట్లో పడ్డాయి. ఇక ఇప్పుడు 18వ విడత డబ్బులు రావాల్సి ఉంది. అయితే పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పొందాలంటే రైతులు ఇకపై ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంది. పేరు, లింగం, పుట్టిన తేదీ, భూమి వివరాలు ఇవన్నీ సరిగ్గా ఉండాలి. ఇక ఈ మధ్యకాలంలో ఎవరైనా తమ మొబైల్ నెంబర్ మార్చి ఉంటే గమనిక, కొత్త నెంబర్ అప్డేట్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ సరిగ్గా ఉంటేనే పీఎం కిసాన్ నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. నెంబర్ చాలా మంది తరచుగా మారుస్తూ ఉంటారు. మరి వీరి మొబైల్ నెంబర్ అప్డేట్ చేయాలంటే ఏం చేయాలనేది చూద్దాం. మొబైల్ నెంబర్ మారిస్తే దీనిని పీఎం కిసాన్ పోర్టల్లో వెంటనే మార్చుకోవాల్సి ఉంది. ఇది ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. పీఎం కిసాన్ అధికారిక పోస్టర్లోకి వెళ్ళి హోమ్ పేజ్లో కిందికి స్క్రోల్ చేస్తే ఫార్మర్స్ కార్నర్ సెక్షన్లో అప్డేట్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి స్విచ్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత గెట్ ఆధార్ ఓటీపీపై క్లిక్ చేసి ఆధార్ లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇక్కడ వెరిఫై చేశాక మీ కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ క్లిక్ చేయాలి. అప్పుడు వెరిఫికేషన్ పూర్తవుతుంది. ఈ వెబ్సైట్లోనే కేవైసీ అప్డేట్ సహా కొత్త రైతులకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బెనిఫిషియర్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. చివరిసారిగా జూన్ 18న 17వ విడత నిధులు రాగా ఇప్పుడు 18వ విడత నిధులు అక్టోబర్ నెలలో వచ్చే అవకాశం ఉన్నాయి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.